ఎరా బాగా నొప్పిగా ఉందా? లేదురా, చాలా ఆనందంగా ఉంది. చట్నీకి నచ్చితో కొడితే నొప్పిగా ఉండక ముద్దెట్టుకున్నట్టు ఉంటుందిరా. అమ్మ, అవును, మనం ఇక్కడికి ఎలా వచ్చావురా? అదంతా మంత్రం మహిమ. వివరాలు తర్వాత చెప్తాను. నీ తలగడ కింద టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకుని కాస్త కాఫీ తాగు, ఒళ్ళు నొప్పులు సర్దుకుంటాయి. జనక్ష, మా వాడికి కాస్త కాఫీ పోసు. ఎస్ బాస్. ఏంట్రా, కాఫీ బదులు జానక్ష బ్రాందీ తాగమంటావా? చిన్నరుమై. ఎరా మిత్రద్రోహి, ఇక్కడ నేను దెబ్బలతో పడుంటే అక్కడ నువ్వు ఆనందంగా బిజీ వేస్తున్నావా? విజిలేసేది నేను కాదురా, జానక్ష. జానక్షనా? వాడేవాడు రోయి మానక్ష లాగా కొత్తగా పనికిరాని ఏమైనా పెట్టావా? అదేం జానక్ష, కాఫీ వాడికమంటే నువ్వు తాగేశావు. కాఫీ అని నాకు మక్కువ ఎక్కువ బాస్. ఎంత మక్కువైతే మాత్రం కాఫీ మొత్తం నువ్వు తాగేస్తే వాడు మాత్రం దేంతో వేసుకుంటాడు? వాటర్ తో. వాటర్ ఇస్ బెటర్ దెన్ కాఫీ. నీకు చెప్పడం నా వల్ల కాదు. చమ్మలోనికిల్లా నాకేమో కప్పులు ఫ్లాస్కులు గాల్లో ఎగురుతున్నట్టు కనబడుతున్నాయి. వీడేమో గాలితో మాట్లాడుతున్నాడు. ఇంకెక్కడ ఉండడం క్షేమం కాదు, పారిపో. ఇదేంట్రా బాబు, ఈ అంత పరిగెత్తిన గుంజ కట్టిన తోడలా ఇక్కడే ఉంటున్నాను. ఈ ఇంటికి దెయ్యం పట్టిందా లేక దొంగరాయలు కొట్టడానికి చోట ఎవరో కొట్టారా? ఊరి నాయనో, ఎరగాలెవరో పట్టుకున్నట్టుంది. తిరిగి చూస్తే ఎవరు కనబట్లేదు. జానక్ష, వాడు వదులు. రే రాజు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. చమ్మలోనికిల్లా. నోర్మోయ్, నేను మంత్రం అంటాను, నువ్వు దాన్ని రిపీట్ చేయి. అసలు విషయం నీకే అర్థమవుతుంది. ఏంటది? రణప్రే జన్మర్వపు, ఆ? రణప్రే జన్మర్వపు, రణప్రే జన్మర్వపు, రిణేసా కర్మాన్ స్వపు, రిణేశ కర్మాన్ స్వపు, ఓం ఓం హ్రీం హ్రీం క్లీం. క్లీం. అన్నాను, ఏమైంది? ఒకసారి నీ పక్కన ఎవరున్నారో చూడు. అమ్మో. I am General Janik Shah from the 4th Battalion. రే రాజు, నువ్వు ఊరికి ఉనికిపోయి చావకు. అతను ఎవరో కాదు, మన సేవకుడు. సేవకుడా? అవును, అతని కథ ఏమిటో చెప్తాను, ఇలా రా. రాజు, ప్రొద్దున నేను వచ్చేసరికి మీరు స్పృహలో లేరు. ప్రదీప్ అన్నయ్యతో మాట్లాడి వెళ్ళాను. మీరు ఈ పూట వంట చేసుకోలేరని కోడిగుడ్లు కూర తెచ్చాను. మీకు దెబ్బలు తగిలాయని తెలిసి నేనెంత బాధపడ్డానో తెలుసా? ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? అబ్బా, సమ్మలోరికెల్లా నీ చేయి పడేసరికి నొప్పులని మాయమైపోయినాయా పిల్ల? ఊరుకోండి. అబ్బా, ఉండండి. సమ్మలోరికెల్లా బ్లూ ప్యారీ నీలం. ఏంటా చూపు?
నేనెలా చూశాను? అదే రండి కదా, నువ్వు ఊరుకో. మరేమో నీలం రంగు చూసిన ఉద్రేకము కలుగును, బ్లూ రంగు నాకు మూడ్ తెప్పించును. ఆ మూడ్ లో బ్యాడ్ గా మారిపోతురు. నీలం చంపలు ఊరికెళ్ళా. విప్పేయ్. చీర త్వరగా విప్పేయ్. ఈ చీర దొరికిందా? చీర దొరికిందా? అబ్బా, మీకేమైనా మర్చిపోయిందా? నాకు పోవడం కాదు బాబు, నువ్వు ఇలాగంటే నీకే పోతుంది. నీలం ఇదిగో, నువ్వు కావాలా? నీలం అమ్మా! తెరి. అయ్యో! ఆగు. ఏయ్, నీ స్నానం త్వరగా రారా, నీ అమ్మో! ఏంటి గొడవ? మై బ్లూ, మై నీలం. ఏంట్రా బ్లూ నీలం అంటున్నాడు? ఏం చెప్పంటారా బాబు, ఈయనకి బ్లూ కలర్ చూస్తే మూడు వస్తుందట, ఆ మూడులో రేపులు గట్రా చేస్తాట. ఇందాక నా తలలో బ్లూ చరి కట్టుకొచ్చిందిరా. నువ్వు ఒక నిమిషం కనుక రావడం లేట్ అయ్యింటే నా గొప్ప కోలేరైపోయిందిరా. ఏమయ్యా జనరల్, నిజమేనా? నాకు బ్లూ రంగు కనిపిస్తే చాలు మూడ్ ఏమవుతుందో తెలీదు. ఇంకా ఏ ఏ రంగులు చూస్తే ఏ ఏ రోగాలు వస్తాయో చెప్పు, మేము కూడా జాగ్రత్త పడతాం. నీలము చూసిన కోరిక కామము కలుగును, రెడ్ చూసిన కోపము కక్ష కసి పెరుగును. రా! సమ్మలోరికెళ్ళా ఎర్రలుంగి కట్టుకున్నాను కాదు, ఉతికి ఆరేసేవాడు. ఏయ్, ఏంటది? మనకు ఎగ్స్ అన్న మక్కువ ఎక్కువ. నువ్వు నా మూడు మొత్తం స్పాయిల్ చేసితివి, అందుకు అన్ని తింటును. మరి మాకా? పోట్లేదా? గుట్ల గురించి గోల పెట్టుకో, సరళకేం జరగలేదు కదా, దానికి సంతోషించు. వద్దమ్మా, ఆ క్యాలెండర్ లో ఒక్కొక్క ఐతం తగ్గుతున్న కొద్దీ నాకు నా భర్తకి మధ్య దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. నాకు భయం వేస్తుందమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. తెలిసి మనం ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు. ఆ భగవంతుడు కూడా మనకు అన్యాయం చేయడు. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. బాస్ ఏం డల్ గా ఉన్నారు? గడువు దగ్గర పడిందిగా. గడువా? బాస్ చెల్లెలకి 50,000 రూపాయలు కట్టం డబ్బిచ్చి అత్తారింటికి పంపించాలి. అందుకోసం వాళ్ళ మామగారు కొన్నాళ్ళు గడువు పెట్టారు. ఆ గడువు లోపల డబ్బిచ్చి ఆ అమ్మాయిని కాపురానికి పంపించకపోతే తన కొడుక్కి వేరే పిల్లనిచ్చేస్తానట్ట ఆ మామగారు. డబ్బేమో చేతికి అందలేదు, అందే మార్గం కనిపించడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక పాపంలో డల్గా పడుకున్నాడు. సో డబ్బు దొరికిన ఎడల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమాట. మరి డబ్బు ఎచ్చట దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? బ్యాంక్ లో దొరుకుతుంది. బోస్, మ్యాటర్ అంతా తెలిసినది. నువ్వు డల్ గా ఉన్నా మాకు కిక్ ఉండదు, బెంగపడకు. మేము ఇమ్మీడియట్ గా బ్యాంకు బయలుదేరి అక్కడ నుండి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తెచ్చదాము. ఏంటి, బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకొస్తారా? ఇలాగే మేం బ్రాందీ షాప్కి వెళ్ళి బాటిల్స్ తీసుకొచ్చేసాం. ఎరా నిజమేనా? ఛీ! ఇదిగో, ఇక మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఇద్దరు ఇంటికి గట్టేస్తాను, జాగ్రత్త. బట్ బాల్ పోతలకే నన్నెవరూ అర్థం చేసుకోరు. ఆ కాలంలో కూడా అంతే, అందరూ నా ప్రవర్తన విసుక్కున్నవారే. హెల్ప్ చేస్తారన్న బ్లండరే. అందుకే మరి ఈ మందు మీద మక్కువైనది. నృత్య భంగిమ. ఇతనెవరు? ఇతన గీతనని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈయన ఎవరనుకుంటున్నావు? సుప్రీం హీరో చిరంజీవి, మా గురువు గారు. అటులనా? అంత గ్రేట్ మ్యాన్ అన్నమాట. ఈయన ఏమి చేయను? ఆయన సినిమాలో యాక్ట్ చేస్తారయ్యా. ఆయన బ్రేక్ డాన్స్ చేస్తే అదరహో, ఆయన ఫైట్ చేస్తే అదరహో అదరహ. ఆయన సో నేను చూడవలే.
మొదట ఈ బొమ్మలోని పాట చూడవ్వాలి. చూడొచ్చు కానీ సినిమా హాల్కి వెళ్ళాలి. నో 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 నో, ఇచ్చటనే చూపించదను. ఇక్కడ ఇక్కడ చూపిస్తావు? అబ్రకదబ్రా అబ్రకదబ్రా